నమస్కారం. వెల్కమ్ టు రైతు రంజని. నేను సహస్ర. అన్నదాతల కష్టాలు తీర్చేందుకు, పంటలకు భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతన్నల ముఖాలు చిరునవ్వు చూడాలని ఎప్పుడూ తప్పిస్తూ ఉంటారు. అందుకే ఈసారి ఖరీఫ్ సీజన్ కు ముందుగానే పగడ్బందీ ప్రణాళికతో ముందుకు వచ్చారు. సాధారణంగా ఖరీఫ్ పంటలు సాగు చేసే సమయానికి వర్షాలు ఆలస్యం అవ్వడం లేదా చివరి దశలో తుఫాన్లు వచ్చి పంటలు నాశనం చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. తుఫాన్లు ముప్పు నుంచి ఖరీఫ్ పంటలను కాపాడడానికి ముఖ్యమంత్రి ముందుగా నీటిపారుదల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు వచ్చే వరకు ఎదురు చూడకుండా అందులో ఉన్న జలాశయాల నుంచి వీటిని కాలువల ద్వారా పొలాలకు తరలించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది రైతులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే సరైన సమయంలో నీరు అందితేనే పంట దిగుబడి బాగుంటుంది. తుఫాన్లు వచ్చినప్పుడు కూడా పంట చేతికి వచ్చే ఆ దశకు చేరుకోవడం వల్ల నష్టం తగ్గుతుందని అంటున్నారు. అంతేకాదు చంద్రబాబు 3 పంటల వ్యూహంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంటే కేవలం ఖరీఫ్, రబీ మాత్రమే కాకుండా పరిస్థితులకు అనుగుణంగా మూడో పంటను కూడా పండించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీనివల్ల రైతులకు ఏడాది పొడవునా కూడా ఆదాయం వస్తుంది. రాష్ట్ర వ్యవసాయ రంగం మరింత బలంగా మారుతుంది. దీంతో పాటు కాలువ గట్ల విస్తరణ, వాటిలో బలోపేతం పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. కాలువలు సరిగ్గా ఉంటేనే నీరు చివరి ఆయకట్టు వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేరుతుంది. గతంలో కాలువలు గట్లు బలహీనంగా ఉండటం వల్ల నీరు వృధా అయ్యేది. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతి రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. అన్నదాతలు ఆనందంగా ఉంటేనే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది. అందుకే ముందు చూపుతో ఈ ప్రణాళికలను అమలు చేస్తున్నాం. రైతన్నలు ఆందోళన చెందకుండా ధైర్యంగా తమ పనులు చేసుకోవచ్చు అని ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు. ఈ పథకాలు, ప్రణాళికల అమలులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుందని ఆశిద్దాం. రైతన్నల కష్టాలకు తగ్గ ఫలితం దక్కాలని కోరుకుందాం.